వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. రజాకార్ల కాలంలో అణగారిన వర్గాలను పీడించారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. हिंदू धर्मान नाले वदिलेसी नीवु बौद्ध धर्मान जेरी వాళ్ళు రాజకీయంగా సామాజికంగా వెనుకబడ్డ విధానాన్ని మరి ఆయన రాష్ట్ర భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్స్ ద్వారా ఇవాళ దళిత బహుజన బిడ్డలందరూ కూడా మరి ఉద్యోగాలలో కానివ్వండి, రాజకీయాలలో కానివ్వండి, సామాజికంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఆయన రాసినటువంటి ఆ భారత రాజ్యాంగ చట్టాల ద్వారా ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే దళిత బహుజనులు ఒక తలెత్తుకొని తిరిగే పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. మరి అణగారిన వర్గాల మీద ఆ రోజు దురాంకారులైనటువంటి జాగీర్దారులు, జమీందారులు, మరి ఇతర అగ్రవర్ణాలు కూడా చేసినటువంటి అణచివేతను నిరసిస్తూ ఇవాళ అందరూ కూడా పేదలందరూ కూడా విద్యావంతులై మరి చైతన్యవంతులై భారతదేశంలోని అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని కూడా ఒక దళిత మహిళ మరి దళిత నాయకులు కూడా అవరోధించడం జరిగింది.